నెల్లూరు జిల్లాలో కార్తీక మాసం మహోత్సవ వేడుకల్లో భాగంగా గణేష్ ఘాట్లో గంగాహారతి లక్ష దీపోత్సవం నిర్వహించారు. వేలాది మంది భక్తులు వేడుకల్లో పాల్గొని నియమ నిష్టలతో ప్రత్యేక పూజలు చేపట్టారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. మల్లికార్జున, చెప్పండి. జరిగే కార్యక్రమం గురించి మన స్వర్ణభారత్ ట్రస్ట్ చైర్మన్ దీపా వెంకట గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. హర హర మహాదేవ శంభో శంకర్. ఈరోజు స్వర్ణాల చెరువు వెలిసి ఉన్న స్వర్ణలింగేశ్వర స్వామి వారి ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా, అలాగే కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా నెల్లూరు స్వర్ణాల చెరువు తీరాన కార్తీక పౌర్ణమి మహాదీపోత్సవం సింహపురి కార్తీక దీపోత్సవ సమితి ఆధ్వర్యంలో స్వర్ణభారత్ ట్రస్ట్ సహకారంతో చాలా చక్కగా ఎంతోమంది మహిళా మనులు ఇక్కడికి తరలి వచ్చి కాశీ నుంచి వచ్చిన పండితుల గంగాహారతితో శోభాయమానంగా చాలా చక్కగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ దీపోత్సవం ఒక మధురఘట్టంగా, ఎందుకంటే గత 9 సంవత్సరాల నుంచి జరిగింది ఒక ఎత్తు, గత 3 సంవత్సరాలుగా స్వర్ణలింగేశ్వరుడు ఇక్కడ ప్రతిష్ఠించుకోవడానికి ఆయన నిశ్చయించుకుని నందీశ్వరుడు రూపంలో మనకి సంకేతం ఇవ్వటం, వారి ప్రతిష్ట కార్యక్రమం జరగటం, కార్తీక పౌర్ణమి వారి ప్రతిష్ట రెండు కలిసి రావటం, అది ఈ రోజుతోటి మొదలవటం, ఈరోజు రేపు ఎల్లుండి ఈ స్వర్ణాల చెరువు గణేష్ ఘాట్ ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ నందు ఈ కార్యక్రమాలు వేదిక అవ్వటం చాలా చాలా సింహపురి ప్రజలకు లభించిన గొప్ప శివుడు ఇచ్చిన వరంగా భావిస్తూ ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుని రేపు జరిగే అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి వ్రతం కల్పు అక్కడి నుంచి వచ్చిన వేద పండితులతో నిర్వహించబోయే కార్యక్రమంలో కూడా అందరూ పాల్గొని స్వామివారి కృపా కటాక్షానికి వార్షికోత్సవ కార్యక్రమాలకి అందరూ వచ్చి పాల్గొని స్వామివారి కృపకి పాత్రలు కావాలని కోరుకుంటూ, అందరిపై ఆ స్వర్ణలింగేశ్వరుడు ఆశీస్సులు లభించాలని వేరుకుంటూ, ఇంతటి అవకాశాన్ని మమ్మ కూడా ఒక భాగస్వామ్యం ఎంచుకోవటం నిజంగా ఎన్నో జన్మల సుకృతంగా భావిస్తున్నాను. ఇసుకపల్లి యశ్వంత్ కుమార్ శర్మ, శ్రీ స్వర్ణలింగేశ్వర ఆలయం ప్రధాన అర్చకుడిని. స్వామివారి యొక్క కార్తీక మాసం సందర్భంగా గత 15 రోజుల నుండి ప్రతిరోజు ఉదయం 5 గంటల నుండి స్వామివారికి అభిషేకాది కార్యక్రమాలు భక్తుల యొక్క స్వహస్తాలతో జరిపిస్తూ ఉన్నాము. అలాగే ప్రతిరోజు కూడా రుద్రహోమాలు, ఈ కార్యక్రమాలన్నీ ప్రతినిత్యం జరుగుతూ ఉన్నాయి. ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా తెల్లవారుజామున 4 గంటల నుండి భక్తుల చేత అభిషేకాలు మధ్యాహ్నం 1 గంట దాకా జరిపించి హోమం జరిపించి, తర్వాత ఇప్పుడు సాయంత్రం మళ్ళా భక్తులందరికీ కూడా ఈ యొక్క పూజా కార్యక్రమాలు ఇవన్నీ కూడా జరిపించుకుంటూ దీపాలు ఎంతో చక్కగా భక్తులంతా కూడా వెలిగించుకున్నారు. ఎంతో బాగా ఈ కార్యక్రమాలన్నీ కూడా బాగా జరిగాయి. అందరికీ కూడా ఆ పరమేశ్వరుడికి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమః శివాయ. అందరికీ నమస్కారం. గణేష్ ఘాట్ దగ్గర శ్రీ స్వర్ణలింగేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి వచ్చాం. కార్తీక మాసం తొలి ఏకాదశి సందర్భంగా మేము ఈరోజు పూజలు నిర్వహించడానికి వచ్చాం. రావి చెట్టు దగ్గర మేము కూర్చుని మా కుటుంబ సమేతంగా పూజ చేసుకున్నాం. ఈరోజు ప్రాముఖ్యత, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మేము ఉపవాసం చేసి 365 ఒత్తులను వెలిగించుకుని ఆ శివుడికి గౌరీదేవికి పూజ చేసుకున్నాం. మాకు మా కుటుంబ సభ్యులకు మంచి జరగాలని, అలానే ఈరోజు చేసుకున్న మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాం. నా పేరు భావన అండి. మేము ఇక్కడికి స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చాము. మేము నెల్లూరులో ఉంటాము. మాకు ఇక్కడ చాలా మంచిగా అనిపించింది. ఈరోజు చాలా ప్రశాంతంగా చాలా కార్యక్రమాలు జరిగాయి. ఈ రోజంతా చాలా ఆనందంగా ఉంది. స్వామివారి పూజ మేము సంపూర్ణంగా చేసుకున్నాము. కార్తీక దీపోత్సవంలో పాల్గొన్నాము, దీపాలు వెలిగించాము, కోరికలు కోరుకున్నాము. అన్నీ మంచిగా జరగాలని కోరుకుంటున్నాం. మీకు కూడా. నేను ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా నా ఫ్రెండ్స్తో పాటు వచ్చాను ఇక్కడికి కార్తీక దీపం పెట్టడానికి. నేను ఇప్పుడే ఉసిరి దీపం పెట్టేసి వస్తున్నాను. ఇక్కడ చాలా ఘనంగా సెలబ్రేట్ చేస్తారు. నార్మల్గా ఎవ్రీ ఇయర్ ఇలాగే చేస్తారు, ఇప్పుడు ఇంకా చాలా ఘనంగా చేస్తున్నారు ఈ సంవత్సరం. బీఆర్కే భక్తి ఛానల్ వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. నెల్లూరులో జరిగే కార్తీక మాసం మహోత్సవం వేడుకల భాగంగా గణేష్ ఘాట్లో ఇప్పుడు గంగాహారతితో లక్ష దీపోత్సవం వేలాది మంది భక్తులు వేడుకల్లో పాల్గొన్నారు. కార్తీక దినోత్సవం సందర్భంగా ఈరోజు ప్రత్యేక పూజలు ఈ గణేష్ ఘాట్లో నిర్వహించారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామ్యాన్ అభిషేక్తో మళ్ళీ బీఆర్కే న్యూస్ నెల్లూరు.